నువ్వు ఊపిరి పిలుస్తూ ఎంత ఇంపార్టెంటో, ఆ ఊపిరి మాస్క్ నుంచి రావడం అంతే ఇంపార్టెంట్. ప్లీజ్ డూ వేర్ మాస్క్. మా అమ్మ హ్యాపీ బర్త్‌డే రా! బా! ఏంట్రా నువ్వు 2 ఇయర్స్ అవుతుంది. ఇంకా మర్చిపోలేదా? ఈడు మాట ఇంక. ఎలా ఉన్నావురా? నాకే బానే ఉన్నా. కాదు, బిజీగా ఉన్నావు. మరి నువ్వు అంత ఫ్రీగా ఉంటే నువ్వు మెసేజ్ చేయొచ్చుగా? నీ స్టేటస్లు చూడటానికి నెట్ మొత్తం అయిపోతుంది. సర్లే గాని ఏంటి నన్ను రమ్మన్నావు? అంటే ఏంటి, అవసరం ఉంటే ఫ్రెండ్ని కలుస్తావా? ఛా! ఆ మాట ఫ్రెండ్స్ అని చెప్పి తిరిగే వాళ్ళందరికీ తెలుసులేరా? రేయ్, నువ్వేం మారలేదురా. నువ్వేమైనా కాదలవేంటి నీకోసం మారిపోవడానికి? రేయ్, నువ్వు నిజంగా ఏం మారలేదురా బాబు. కానీ నువ్వు మారిపోయావురా. ఎప్పుడు అందరు నవ్విస్తూ ఉండే నువ్వు ఇప్పుడు రోడ్డు వెంగ్లో కొట్టేసిన చెట్లా తయారయ్యావు. హ? అదేం కంపారిజన్ రా బాబు. మరి నీకొంత క్యూట్లతో రాయిస్తారా ఏంటి? సర్లే కానీ ఎలా ఉన్నావు? నువ్వేంట్రా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ ముందు యాక్ట్ చేసినట్టు ఇంత యాక్ట్ చేస్తున్నావు. రేయ్, సంధ్య గుర్తొస్తుందిరా. అయితే గుర్తు తెచ్చుకో. నిజంగా బే. సారీ మామా. అసలు దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు? మనకి రిలేషన్ ఇచ్చిన దేవుడికే సపరేట్ చేసే రైట్ ఉందిరా. ఈ సూర్య జీవితాన్ని సంధ్య ఎప్పుడు చీకటి చేసిద్ది అనుకోలేదురా. వెలుగు వస్తే చీకటి వెళ్ళిపోయింది అనుకుంటాం, కానీ ఆ వెలుగు వల్ల చీకటి కనపడదు అంతే. మరి ఆ విషయం సంధ్య కనిపించినప్పుడు నాకు చెప్పలేదారా? మా కమిడియన్ చెప్తే మీ హీరోలు వింటారా ఏంట్రా? కానీ ఆ రోజుల్లో భలే ఉండేది కదరా. రే, చాలా రోజులు అయిందిగా, మన స్పాట్కి వెళ్దాం రా. పదాల్లో ఏడా మీ మామ ఇంకా బతుకుందా?
రే 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 ఆగరా ఆగు. వెళ్ళిపోయాడు ఏమైందిరా? రా. ఎవడు? మా పాపకు ఒకడు లైన్ వేస్తున్నాడు. ఆడు కనిపించాడు, పట్టుకుందామని వెళ్తేనే వెళ్ళిపోయాడు. సరే కూల్ డౌన్. కూర్చొని మాట్లాడుతున్నా. వెళ్ళిపోయాడు రా. మిస్ అయిపోయాడు రా. ఏంట్రా ఎవడాడు అసలు ఇప్పుడు చెప్పు. మా పాప వెనకొకటి తిరుగుతున్నాడంట్రా. నీకు పాప ఎక్కడరా? నా పాప కాదు బే, నా కోసం పుట్టిన పాప. అబ్బో సండే కాంపిటీషన్ కూడానా? సర్లే కానీ గుడికి పూజారి కన్నా ముందు అడుక్కున్నాడు వచ్చినట్టు ఇంత తొందరగా వచ్చేయండి. ఆ బుల్లెట్ నా కొడుకుని పట్టుకుందామని వచ్చారా, మిస్ అయిపోయాడు నా కొడుకు. నేనుండగా ఈ అనేది అంత ఎక్కువ చేసేది. రే నువ్వు కమెడియన్ బే, మర్చిపోయావా? అదేంటి బ్రో అంత మాట అన్నావు? రే నీకు నా ఫ్రెండ్స్ ఎవరు తెలిస్తే జ్వరం వస్తుంది. అబ్బా అంత పెద్ద రౌడీలా? ఈ మధ్యన జనజీవితంలో కలిసిపోయారు తెలుసా? ఎవర్రా ఫ్రెండ్స్? వంశీ గాడు అమ్మాయిలతో పులిహార కలుపుతాడు, అయితేనే బా. పుల్లగా ఉంటుంది. ప్రవీణ్ గాడు గుళ్ళు గీకుతాడు, నున్నగా ఉంటుంది. మనీ గాడు వాటర్ క్యాన్ వేస్తాడు, అయితేనే ఫేమస్. శివగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. బా గొప్ప ఫ్రెండ్స్ రా బాబు. రే అది కూడా సంధ్య. ఆ? ఈ అమ్మాయిలు ఏంట్రా వస్తారు తిన్నారు? ఈ అమ్మాయిలు ఉన్నారే, సేవింగ్స్ మేమే చేస్తూ ఉంటారు, కానీ కాస్ట్లీ బట్టలు కొంటారు. కాస్ట్లీ బట్టలు కొంటారు, వేసుకోటానికి ఏం లేవంటారు. వేసుకోటానికి ఏం లేవంటారు, అందంగా తయారవుతారు. ఏ దొంగ. అందుకే వీళ్ళని ఇండైరెక్ట్గా కంటే డైరెక్ట్గానే డీల్ చేయాలి. అంతే అంటావా? అయితే ఒక్క నిమిషం ఆగు. ఏంట్రా ఇది? డైరెక్ట్ డీల్ చేస్తాను వెళ్ళి చెయ్యి. తప్పదంటావా? గో. ఓకే. హాయ్ సంధ్య. ఏంట్రా వెనకాలేదో దాస్తున్నావు? పువ్వేమైనా తెచ్చావా ఏంటి? నీకెలా తెలుసు? మీకు ఈ తప్ప ఇంకేం వచ్చలే. దా వచ్చి కూర్చో. లవ్ అంటే లవ్ చాలు, కానీ మ్యారేజ్ అంటే ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీస్, మనీ, ఇంకా చాలా ఉంటాయి. అలా కాదని కమిట్ అయితే ఇలా అయిపోతుంది. ఇలా అంటావు అనుకోలేదు సంధ్య. నేను ఒక 2 monthsలో యూఎస్ వెళ్ళిపోతున్నాను. లవ్ చేస్తే మళ్ళీ తిరిగి వస్తారంటారు కదా, నేను లవ్ చేస్తే అస్సలు వదలను. మన మధ్య డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఆ డిస్టెన్స్ మన లవ్తో కవర్ చేయొచ్చు కదా. అయినా నేను ఎందుకు లవ్ చేయాలి? నీకోసం సిగరెట్ మానేసా, మందు మానేసా, కాలేజీకి టైంకి వెళ్తున్నా. ఆ కృష్ణగాడు తాగరా బాబా అన్నా తాగలేకపోతున్నా. నేనేమైనా మానేమని చెప్పానా? నీకోసం ఇన్ని మార్చుకున్నా, నా కోసం మనసు మార్చుకోలేవా? అయినా నేను చెప్పేది ఇయర్స్తో కాదు, హార్ట్తో విను. ఈ ఐస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి. అరే ఇదంతా కాదు కానీ నాకు ఇంకో అమ్మాయిని చచ్చేరా. చేస్తే దాంతో అన్న హ్యాపీగా ఉంటా కదరా లైఫ్ లాంగ్. దా కూర్చో. దీని అమ్మ ఎంత సెల్ఫ్ ఇద్దేంట్రా ఇది? కూర్చో. కూలు. అరే ఏంట్రా అది? ఒక్క 10 seconds కళ్ళు మూసుకుని ఆలోచించు. కళ్ళు మూయి. పువ్వు పడదొబ్బింది. ఒక్క 10 seconds కళ్ళు మూసుకుని ఆలోచించు.
హాయ్ రా కృష్ణ. నువ్వు కూడా నీ ఫ్రెండ్ తరపున వచ్చావా ఏంటి? ఆ, చెప్పరా వాడికి నన్ను ఇరిటేట్ చేయొద్దని. ఏం చేశాడు? రెస్పాన్సిబుల్గా ఉండడు, సీరియస్గా ఉండడు, అసలు కాలేజ్కి టైంకి రాడు, లవ్ అంటాడు కానీ ఇప్పటిదాకా ప్రపోజే చేయలేదు. అలాంటి వాడిని ఎలా నమ్మాలి నేను? గ్రేప్స్లో స్వీట్గా ఉన్నాయని ఉంచుకోము, పుల్లగా ఉన్నాయని పడేము. రెండు కలిపి తింటేనే కదా టేస్ట్. ఆ? ఇప్పుడు ఎందుకు ఇది? అంటే ఇప్పుడు నువ్వు ఓన్లీ నెగిటివ్స్ చూస్తున్నావు కానీ పాజిటివ్స్ చూడట్లేదు. ఇదంతా కాదు, నాకు నా డ్రీమే ముఖ్యం. అంటుంటారుగా, ఒక అమ్మాయి తన డ్రీమ్ కోసం దేన్నైనా వదులుకుంటుంది కానీ దేనికోసమూ తన డ్రీమ్ అయితే వదులుకో. మరి ఇది అంటారు కదా, ఏ ఉమెన్ విత్ ఎ డ్రీమ్ ఆల్వేస్ నీడ్ ఎ మ్యాన్ సపోర్ట్ హూ బిలీవ్స్ హర్. ఇదంతా కాదు, వాడి ఇష్టమా కదా? ఏమో నాకు అర్థం కావట్లేదు. రే రే ఇంతకీ ఏం కనపడింది నీకు? రే నీకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా? అవును. మరి మీ ఇంట్లో చెప్పావా? నీకు అమ్మాయి అంటే ఇష్టం కదా? అవునరా. మరి అమ్మాయి చెప్పావా? ఇలా ఎవరికి చెప్పకపోతే నీ ఫీలింగ్స్ ఎలా తెలుస్తారా? నీ ఫీలింగ్స్ ఏంటో అందరికి తెలియాలి కదరా. మాట్లాడవేంట్రా? ఛే, ఆగు, ఏంటి ఇప్పుడు? అది వచ్చి నీ ఏదో ఓవర్ యాక్షన్ చేస్తూ నీకు మెసేజ్ ఇస్తున్నావు అనుకో. నీ ఫీలింగ్స్ చెప్పకపోతే అమ్మాయికి ఎలా అర్థం అవుద్ది? అది కాదురా. రే ఒక లైఫ్కి సరిపడే ప్రేమని ఐ లవ్ యూ అని 3 మాటల్లో చెప్పడమే తప్పు. అలాంటిది నువ్వు అది కూడా చెప్పట్లేదు. నేను ప్రపోజ్ చేయాల కాదురా. ఎస్ ఆర్ నో చెప్పే లవ్వా 2 మంత్స్ తనతో క్లోజ్గా ఉంటామా అంటే నేను 2 మంత్స్ తనతో ఉండటమే చూస్ చేసుకుంటారా? రే ఇదంతా కాదురా, వెళ్ళి అమ్మాయితో చెప్పు. సరే చెప్తా అలా చూడమాక. బండిది. ఆ రోజులు చాలా బాగుంటాయి కదరా. కానీ గుర్తు చేసుకుంటే బాధే కదరా. వెళ్దామా? పదా. బ్రో బ్రో మీకు తెలియకుండా ఇప్పటిదాకా మీ స్టోరీ అంతా విన్నాను బ్రో. రే వెళ్దామా? అరే మాట్లాడుతున్నాను కదా, వెళ్ళిపోతారేంటి? అరుస్తున్నావు ఏంట్రా? బ్రో నువ్వన్నా చెప్పు బ్రో, స్టోరీ అడిగింది. ఇప్పుడు వెళ్తున్నావా లేదా? రే స్టార్ట్ చేసింది నేనే, ఎండ్ చేసేది కూడా నేనే. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? నా కోసం ఒక్క 10 మినిట్స్ ఆగు. బ్రో థ్యాంక్ యూ బ్రో, పద బ్రో వెళ్ళి కూర్చొని ఒక్క మాట్లాడుకుందాం. 10 మినిట్స్ ఆగు. చెప్పండి బ్రో. అసలు అప్పుడు ఏమైందంటే బ్రో ఒక నిమిషం. మీరిద్దరంటే ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకు తెలుసు. మరి ఆ జయన క్యారెక్టర్ ఎలా బ్రో? ఒక పని చేయి, ఆ క్యారెక్టర్కి నీ ఫేస్ ఇమాజిన్ చేసుకో. రే ఏంట్రా ఈ సర్కస్? అయినా నువ్వు మర్చిపోయావేమో, నేను ఇంకా ఏం మర్చిపోలా. అయినా అడిగిన ప్రతి ఒక్కడికి చెప్తావా? ఎంతైనా వీడియో నా ఫ్రెండే కదా. ఏంటి? అదే వీడిని చేయి అనుకోమన్నా కదా. అమ్మాయినికే కాదు నీ అని కూడా చూడు. సర్లే వెళ్ళు.
ఆకారాన్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసినట్టుంది. రే జై, నువ్వే కదా? రే కృష్ణ, నువ్వేగా? అసలు ఏమైపోయావురా? స్కూల్లో ఇన్ని రోజులు కనబడ్డావు. తెలుసు కదరా అప్పుడు యాక్సిడెంట్ అయిందని. ఆ తర్వాత ట్రీట్మెంట్లు అవి ఇవన్నీ తిరగటమే సరిపోయింది. సంఖ్యగాడిని అయిపోయావు అంటావు. ఏదో అలాంటిదేలే. మరేంటి మా ఏరియాలో? అంటే అది అమ్మాయి చాలా బాగుంటుంది కదా? నీకెలా తెలుసురా? నీ కళ్ళలో చూస్తే తెలిసిపోతుంది. ఎలా అయినా అమ్మాయిని నన్ను నువ్వే కలపాలరా. ఏమైనా సరే. నీ పెళ్ళి అయిపోయింది అనుకోపో. నాకు తెలుసురా నువ్వు చేస్తావని. మరి కొంచెం పెళ్లి ఖర్చులు ఉంటాయి కదా. సరే కానీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? మంచి లెటర్ రాసి ఇచ్చారా? లవ్ లెటర్ అంటే మనకు కష్టం కదరా. ఓ పని చేయి, నేను లెటర్ రాసిస్తా, నువ్వు ఇచ్చేయి. అంటే అది లవ్ లెటర్ ఓల్డ్ స్టైల్ కదరా. ఏ హ్యాండ్ రిటన్ లవ్ లెటర్స్ విల్ నెవర్ గోట్ ఆఫ్ స్టైల్ రా. సర్లే కానీ నాకు కొంచెం పని ఉంది, వెళ్ళాలిరా అర్జెంటుగా. ఓకే సరే మరి. రే లవ్ లెటర్ రాసిన తర్వాత నాకు కొంచెం తెచ్చేవరా. సరే, అమ్మాయి పేరు ఆపే. యారా. ఒకేసారి వెడ్డింగ్ కార్డులో చూస్తావా? సరేరా అయితే, బాయ్. రే రే, నీ రైటింగ్ చండాలంగా ఉంటుందిరా, ఎవరితో తన రాపించరా. అల్లబే. ఇప్పుడు ఎవరితో రాస్తే బాగుంటుంది? సంధ్య, నాకు చిన్న ఫేవర్ చేయవా? ఏంటది? చెప్తా కదా. సరే. ఏం చేయాలి? నేను ఒకటి చెప్తాను, రాసి పెట్టవా? ఏం రాయాలి? నేను చెప్తా కదా. పెన్ను పేపర్ ఉందా? ఉంది. ఇప్పుడు చెప్పు, ఏం రాయాలి? ఏం లేదు, నీకు లవ్ లెటర్ చెప్తాను, కొంచెం రాసి పెట్టు. అలాగే. మై డియర్ నేమ్ ఏది? ఏం వదిలే, అది వచ్చి చింపే. ఇది వద్దు, చింపే. ఇంకెన్నిసార్లు చింపాలి? ఓకే ఓకే ఓకే, లాస్ట్ టైం నిజంగా చెప్తాను నాకు. అసలు ఎవరి కోసం ఇది? మా ఫ్రెండ్ ఒకడు హెల్ప్ అడిగాడు, వాడి కోసం. సరే, తీసుకో. పద వెళ్ళాము తిందాం. సరే, పద. ఏంటి కృష్ణ గారు లేడు? సంధ్య కూడా రాలేదు ఏంటి?
ఇదేంటి మన బుక్‌లో ఉంది. మందేలే. ఇదేంటబ్బా! సంధ్య రేటింగ్‌లా ఉంది. ఐ లవ్ యూ. ఈ ఒక్క మాట నా మనసులోని ప్రేమంతా తెలుపుతుందంటే నేను నమ్మను. కానీ అదే మాట నువ్వు చెప్తే నమ్ముతానేమో. నువ్వంటే పిచ్చి ప్రేమ. నీ చూపే ఒక పెద్ద పండగ నాకు. నీ వెనక నడవటమే ఒక గొప్ప ప్రయాణం నాకు. నీ నవ్వే ఒక అద్భుతం. నీ మాటే ఒక అద్భుతం నాకు. నీకు కూడా నేను ఇష్టమైతే ఐ లవ్ యూ అని మాత్రం చెప్పొద్దు. నిన్ను చూడటమే ఒక అద్భుతంలా ఉంది నాకు. అదే నువ్వు ప్రేమిస్తే మళ్ళీ చెప్తున్నా, నేను నీకు ఇష్టం ఉంటే ఐ లవ్ యూ అని మాత్రం చెప్పకు. ఎందుకంటే ఇన్ని రోజులు నీ మీద ప్రేమను పెంచుకున్న నా హృదయం అంత ప్రేమను తట్టుకోలేదేమో. ఐ లవ్ యూ అనే ఒక్క మాట నాకు అవసరం లేదు. సో నేను ఇష్టమైతే రేపు వైట్ డ్రెస్ ఏసుకొని రా. మళ్ళీ చెప్తున్నా, వైట్ డ్రెస్ ఏసుకొని రా. ఏమైంది? ఇక్కడే పెట్టాగా. ఈ బుక్‌లో ఉందా? నచ్చిందా? చాలా బాగుందిరా. థ్యాంక్స్. సరే మరి ఉంటా. ప్రేమ ఒక అందమైన ఊహ అయితే ఆ ఊహకి ఊపిరి నువ్వు. ప్రేమ ఒక మధురమైన భావం అయితే ఆ భావంకి భాష నువ్వు. ప్రేమ ఒక మంచి కావ్యం అయితే ఆ కావ్యంకి ప్రేరణ నువ్వు. ప్రేమ ఒక కళ అయితే ఆ కళలో కల్పన నువ్వు. ప్రిపేర్ అయ్యి చెప్పడానికి ఇది సెమినార్ కాదు. తెలుసుకొని చెప్పడానికి ఇది టీవీ న్యూసు కాదు. కనుక్కొని చెప్పడానికి ఇది లీక్ అయ్యే క్వశ్చన్ పేపరు కాదు. ఇంతకన్నా క్లారిటీగా చెప్పడం నా వల్ల కాదు. సో రేపు బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తే మనది సూపర్ హాట్ కాంబినేషన్ అనుకుంటా. నేను చాలామందిని రిజెక్ట్ చేశా నీ కోసం. కామెడీ ఏంటో తెలుసా? నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు. ట్రూ లవ్ ఈజీగా దొరకదు. ఒకవేళ దొరికితే అది ఈజీగా పోదు. ఐ జస్ట్ వాంట్ యూ.
నథింగ్ ఎల్స్, జస్ట్ యూ. మనతో క్లోజ్గా ఉండే పర్సన్తో అస్సలు ఫోటోలు ఉండవు కదా. రే జై, హాయ్ రా. ఏంట్రా ఏమైపోయావు అసలు? అసలు ఏమైందిరా ఇప్పుడు? ఏమైంది ఏంట్రా అసలు? అమ్మాయి వచ్చిందా? కలిసావా దాన్ని? వచ్చిందిలే. మరి కలిసావా లేదా? లేదురా, కలవల. అసలు ఆ రోజు ఏమైందంటే, హలో, ఎప్పుడు? అవునా, సరే వస్తున్నాను. అప్పుడేమో అలా జరిగింది, ఇప్పుడు నేను కలవాలి. సరే, యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఎప్పుడైనా కలవచ్చు. అయినా వాడు అలా చేయడం ఏంటి అసలు? యారా, ఎందుకు ఇలా చేసావు? నీకు చచ్చిపోయేంత కష్టం ఎందుకు వచ్చిందిరా? తను అలా చేసిద్ది అనుకోలేదురా. బ్రో, ఈ 100 నీదే అనుకుంటా బ్రో, కింద పడిపోయింది. థ్యాంక్స్ బ్రో. నాయే 100. నీకేమన్నా పిచ్చా? నా డబ్బులు వాడికిస్తావేంటి? ఏరా, నీ జేబులో 100 రూపాయలు ఎవడో తీసుకుంటేనే నువ్వు అంత రియాక్ట్ అవుతున్నావు. అలాంటిది ఎవరో అమ్మాయి కోసం మీ అమ్మా నాన్న ఇచ్చిన లైఫ్ని దూరం చేసుకుంటావా? ఆలోచించరా కొంచెం. సర్లే, అయింది ఏదో అయింది, ఇప్పుడు కానీ వెళ్ళి కలువు. కానీ ఆ రోజు అమ్మాయి బ్లాక్ డ్రెస్లో వచ్చిందిరా. సర్లే వెళ్ళి కలువు. లెటర్లో వైట్ అని రాసామే. సర్లే ఏదో ఒకటి. రే, నాకు భయం అవుతుందిరా. అమ్మాయిలందరూ ఎందుకురా ఇలా చేస్తారు? అసలు ఆయన చీట్ చేసే అమ్మాయిలందరినీ ఇదిగో ఇలాంటి రాడ్తో కొట్టాలరా, అప్పుడు కానీ బుద్ధి రాదు. ఛా, హలో. అవునా, వస్తున్నా. ఎక్కడికి ఒక 10 వెళ్తున్నావు? నిమిషాలు వెళ్ళాలి. ఒక 10 నిమిషాలు వచ్చేస్తా. ఇప్పుడు వెళ్ళాలా? ఓ కీస్. సూర్య, కీస్.
సంధ్య 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 లిగు సంధ్య ఏ సంధ్యలే బహుశా ఇదే లాస్ట్ టైం అనుకుంటా మన కలవడం. ఐ మిస్ యూ సో మచ్. నువ్వు ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటావు కదా, అది చెప్పు. ఐ జస్ట్ వాంట్ యూ, నథింగ్ ఎల్స్, జస్ట్ యూ. ఆ మాట ఎప్పుడు మర్చిపోను. ఐ లవ్ యూ సూర్య. సంధ్య సంధ్య మాట్లాడు. సంధ్య లేగు, సంధ్య లేగు, సంధ్య సంధ్య లేగు. రే ఆ, లవ్ లెటర్ రాసిన తర్వాత నాకు కొంచెం తెచ్చేవరా. సరే అమ్మాయి పేరు ఆపే. యారా. ఒకేసారి వెడ్డింగ్ కార్డులో చూస్తారా? సరేరా అయితే. అసలు ఎవరి కోసం ఇది? మా ఫ్రెండ్ ఒకడు హెల్ప్ అడిగాడు, వాడి కోసం. వేరే వాళ్ళ లవ్ ఫీలింగ్స్ మనమే ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఏమైంది? నువ్వు పోతావా నేను పోతానా? ఏంటి ప్రాబ్లం? సరే తీసుకో. బ్రో నువ్వు ఇందాక ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యావో నాకు అర్థం కాలేదు బ్రో, కానీ ఇప్పుడు అర్థమైంది. జాగ్రత్త బ్రో. బ్రో చివరిగా ఒక మాట, మన వాట్సాప్ డీపీలో స్క్రీన్ షాట్ తీసుకున్న అమ్మాయి ఫోటో మన వెడ్డింగ్ కార్డులో ఉండదు బ్రో. వాడు మళ్ళీ బాగా చేశాడు రా. జై, నువ్వు 2 తప్పులు చేస్తున్నావురా. వాడిని నా లైఫ్లో తీసుకురావటం, వాడు ఎన్ని తప్పులు చేస్తున్నా వాడిని కాపాడటం. చూసావారా? వాడెంత ప్రేమించాడో నువ్వు అంతే ప్రేమించావురా. ఇక్కడ తప్పెవరిదని ఉంటే అది లైఫ్ రా. నువ్వు లైఫ్ నన్ను పనిష్ చేయగలిగితే వాడిని పనిష్ చేయి. బ్రో ఆ పర్స్ నాది బ్రో. ఈ అమ్మాయి ఎవరు బ్రో? నాకు తెలియదు బ్రో, కానీ ఆ ఫోటో చూసినప్పుడల్లా నాకు ఎందుకో ఇక్కడికి రావాలనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. రేయ్, వాడికి మైండ్లో నుంచి ఆటోమేటిక్గా డిలీట్ అయింది. నువ్వు డిలీట్ చేసి హ్యాపీగా ఉంటావు.